పిల్లల్ని రక్షించడానికి ఇవి సరిపోవట్లేదు, ఈ చట్టాలు సరిపోవట్లేదు అని చెప్పి పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి అని ఒక పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు గవర్నమెంట్. ఈ పోక్సో చట్టం ముఖ్య ఉద్దేశం, దీంట్లో ఆడపిల్లలు మాత్రమే బాధితులు కాదు, మగపిల్లలు కూడా బాధితులు, మగపిల్లలు కూడా విక్టిమ్సే. ఈవెన్ మగపిల్లల మీద కూడా జరుగుతూ ఉంటుంది నేరాలు, హత్యలు, అత్యాచారాలు కూడా మగపిల్లల మీద కూడా జరుగుతుంది. పెద్ద వయసు ఉన్న స్త్రీలు చిన్న వయసు టీనేజ్ మగపిల్లలని కూడా అబ్యూస్ చేస్తున్నారు అని చెప్పి కూడా అది ఫ్యాక్ట్స్ జరుగుతూ ఉన్నాయి విషయాలు. కాబట్టి పోక్సో అనే చట్టం కింద అది ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికీ వర్తిస్తుంది. అలాగే నేరం చేసేవాళ్ళు కూడా వాళ్ళ ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు. కేవలం మగవాళ్ళే నేరం చేస్తారు అన్నది కాదు, వాళ్ళని కూడా ఆ నేరానికి ప్రోత్సహిస్తున్న ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఒక మగవాడు రేప్ చేస్తూ ఉంటే ఆ మగవాడిని ప్రోత్సహిస్తున్న ఆ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, ఇంకెవరన్నా ఉన్నారనుకోండి, మగపిల్లలే అవ్వచ్చు, ఆడపిల్లలైనా అవ్వచ్చు, వాళ్ళు కూడా శిక్షార్హులు, వాళ్ళు కూడా సమానంగా శిక్షార్హులు. రేప్ చేసే వాళ్ళు ఎంతో, వాళ్ళు కూడా ఈక్వల్గా శిక్షార్హులు అని చెప్పి చట్టం చెప్తూ ఉంటుంది. అలాగే దీని పనిష్మెంట్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి. పోక్సో వాటిలో రకరకాలుగా నేరాలను నిర్వచించారు. పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ అసాల్ట్ అంటే పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటే పెనిట్రేటివ్ కాని సెక్షువల్ అసాల్ట్ అంటే అటెంప్ట్ చేయటం వరకు. దానికి ఒక టైప్ ఆఫ్ దాంట్లో ఇంకా కాకుండా చైల్డ్ పోర్నోగ్రఫీ, పిల్లలకి చైల్డ్ పోర్న్ అంటే బ్లూ ఫిలిమ్స్ అన్న మాట విన్నారా మీరు? బ్లూ ఫిలిమ్స్ అనేది తెలిసిన సెక్షువల్ క్రీడల్ని సినిమాలుగా చిత్రించడం, ప్రతి క్రీడల్ని సినిమాలుగా కూడా సృష్టిస్తూ ఉంటారు, వాటిని బ్లూ ఫిలిమ్స్ అని చెప్తా అంటారు.